మీరు చూశారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఓటు వేయమని చెప్పి ఇల్లు తిరిగాడనమాట. ఆ రోజు పాదయాత్ర చేస్తా దొంగ హామీలు ఇచ్చి వచ్చిన తర్వాత ఒక్క కార్యక్రమం కూడా నెరవేర్చకుండా ఒక్క ఓటు వేసిన పాపానికి దాదాపు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా 20 సంవత్సరాలు వెనక తీసుకెళ్లిన మాట మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మాట ఇస్తే మోసం చేశాడు అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. మాట ఇచ్చి మోసం చేయటం అంటే ఏంటో నేను మీకు ముచ్చుకు కొన్ని చెప్తాను, వినండి. ఆడబిడ్డ నిధి ఇస్తాను అన్నారు, లేదు. అమ్మ ఒడి 15,000 ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాము, ఇంతకు ముందు ప్రభుత్వంలో 2,000 తగ్గించి వాళ్ళ జేబుల్లోకి వేసుకున్నారు అన్నారు. అది మాట ఇచ్చి తప్పటం కాదా? రైతు భరోసా సెంట్రల్ గవర్నమెంట్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి 20,000 ఇస్తాను అన్నారు. ఎంతమందికి ఇచ్చారో మీరు ఒక్కసారి చూసుకోండి. ఏదో పెన్షన్ విధానాన్ని మేమే 4,000 చేశాము అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 100 మందికి 3,000 పెన్షన్ ఇస్తే ప్రతి ఒక్కరికి చేరేది. కానీ మీ హయాంలో ప్రతి ఒక్కరికి 4,000 ఇస్తున్నారు. కానీ ఆ 100 మందిని 50 మందికి చేసి ఏ విధంగా లబ్ధి పొందే వాళ్ళ పొట్ట కొడుతున్నారో, నిజమైన అర్హుల్ని మీరు ఎంతమంది కించపరిచారో ఒక్కసారి మీరే ఆలోచించండి. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారు అని చెప్పారు. అమలు చేశారా? నిజంగా లేదు. లోకేష్ గారు ఇచ్చినటువంటి ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అన్నారు. అదేమన్నా రిలీజ్ చేశారా? లేదు. దాంతోపాటు జియో నెంబర్ 108ని క్యాన్సిల్ చేస్తాను అన్నారు 100 రోజుల్లో. అది చేశారా? లేదు. మీ కూటమిలో ఉన్నటువంటి ఇంకొక పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు మా గవర్నమెంట్ రాగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి అని ఊగిపోయారే, కనీసం ఆ కేసు గురించి ఆలోచించాడా? ఋషికొండ సొంత ప్యాలెస్లకి అన్నారుగా, దాన్ని ప్రూవ్ చేయగలిగేలా ఒక్కటన్నా మీరు ఇచ్చిన హామీలలో ఒక్కటన్నా నిలబెట్టుకుని 100కు 100% అమలు చేశాము అన్నది ఒక్కటి చూపించండి. అలాంటివన్నీ వదిలేసేసి ఏదో పబ్బం గడుపుకోవటానికి ప్రతిదీ వైసీపీ చేసింది అని చెప్పుకోవటానికి సిగ్గుండాలి. 2 సంవత్సరాలు కావస్తుంది, ఇంకా వైసీపీ మీద నెపంతో ఎంతకాలం నెట్టుకొస్తారు? అప్పుల్లో 14 లక్షలు చేశారు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసారే, ఈ రోజు మీరు వచ్చిన ఇంత కాలంలోనే అప్పటి గవర్నమెంట్ ఎంత చేసింది అనేది అసెంబ్లీ సాక్షిగా మీరే బయట పెట్టారు. అదేవిధంగా ఈ 19 నెలల కాలంలో మీరు ఎంత అప్పు చేశారు అనేది మొత్తం ఉంది ప్రజల దగ్గర.